నువ్వేంటో నువ్వెలాంటి దానివో నాకు తెలియదనుకున్నావా? అంటే నీకు నా గురించి తెలుసా? నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందిరా? ఎన్టీఆర్ గురించి చంద్రబాబు నాయుడిని తెలుసా అని అడిగినట్టుంది. నీ సంగతి నాకు తెలిసినంతగా ఇంకెవ్వడికి తెలియదు. ఆ డాక్యుమెంట్స్ మీద ఆశ వదులుకో, లేదంటే పిచ్చిదాని అయిపోతావా, పిచ్చినార్దానా. ఎస్ఐ గారు, వెళ్దాం పదండి. అడేమన్నాడే? పిసినారిదాన్నా? పిసినారిదాన్ని వాడికెలా తెలుసా? ఎవరు చెప్పుంటారు? ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి. ముళ్ళ పంది ఉంది కదా, దానికి ముళ్ళుంటాయని ఎవరైనా చెప్పాలా? లేదు. ఇది కూడా అలాంటిది అత్తయ్య గారు. పదవే. పెట్టేసిండు సార్. వెళ్ళు, పారిపో. నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపో. ఆ డాక్యుమెంట్స్ మాత్రం కాపాడుకో తల్లి. మామ పారిపోమని చెప్పిండంటే ఖచ్చితంగా పారిపోవాలి. అమ్మా శ్వేత, నన్ను లోపలేసి తాళం వేసావేంటమ్మా? అమ్మా నిన్నే. శ్వేత, శ్వేత, లోపల పెట్టి తాళం వేసావేంటమ్మా? అయ్యో సారీ సార్, తాళం తీస్తాను, బయటికి రండి. అలాగే. రండి సార్. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? తెలియదు సార్, కానీ ఇక్కడ మాత్రం ఉండొద్దని మా మామ చెప్పిండు, గందుకే పోతాన్నా. పిచ్చి తల్లి, మీ మామ లేకపోతే ఏంటమ్మా? నేను లేను. నువ్వు నా బిడ్డలాంటిదానివే, నాతో రామ్మా, మా ఇంట్లో ఉండు. లేదు సార్, మీతో వస్తే నా ప్రాబ్లమ్స్ అన్నీ మీకే చుట్టుకుంటాయి. నేను ఎవరికాడ ఉండను సార్, నా తిప్పలేవో నేనే పడతా. జర తాళం వేయండి సార్. ఇదిగో అమ్మా. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ సార్. మామ బయటికి రాగానే కలుద్దాం. బాయ్ సార్. బాయ్ అమ్మా. దేవుడా, ఈ పసికందును దుష్టశక్తుల నుంచి కాపాడు తండ్రి. మామ అంత గట్టిగా చెప్పిండంటే ఈ డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లో గా ముసల్దానికి ఇయ్యొద్దు, దాని కంట పడద్దు. కానీ ఎవరింటికి పోవాలి, ఏడ దాక్కోవాలి, ఏ ఊరికి? సరే మనకెందుకు. అమ్మో, ఈ ముస్లిం నుంచి తప్పించుకోవాలంటే జైలుకు పోవడం ఒక్కటే మార్గం. ఏదో ఒక సన్నాసి పని చేస్తా, జైలుకు పోతా, ఈ డాక్యుమెంట్స్ కాపాడుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? చంపేసింది అత్తయ్య గారు. అమ్మయ్యా, దొరికిందే. దొరికితే మాత్రం దాన్నేం చేసుకుంటారు? దేన్నే? అమ్మయ్యని. అయ్యో చెయ్. అదిగో శ్వేత దొరికిందట చూడే. అది దొరకడమేమో గాని దానికి మనం అడ్డంగా దొరికిపోతున్నాం. చూడండి నన్ను ఎలా కొట్టించిందో. కొడితే ఏడవక డాన్స్ చేస్తారా? తను మన మాటలు వింటే పారిపోతుంది. అందుకే మనం ఇక్కడే ఉండి అదేం చెయ్యబోతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పట్టుకోవాలి. అర్థమైందా? ఏం అర్థమైందో ఏమో. దాన్ని పట్టుకునే లోపు ఎముడు మనల్ని పట్టుకునేలా ఉన్నాడు. పట్టుకుంటే ఊరుకుంటామా? పోలీస్ కేసు పెడదామక్క. ఎవరి మీదే? యముడు మీద అత్తయ్య గారు. నీ బొంద కొంచెం నోరు మూసుకొని ఉండు.
పంపు కాడికి పోతా గా ఆంటీలతో కొట్లాట పెట్టుకుంటా ఒక్కరినో ఇద్దరినో కొడతా గా కేసు మీద మంచిగా జైలుకు పోతా వస్తున్నా ఆంటీలు ఏయ్, రండి రండి అక్కడికి రండి. ఏ ఇదేంటే కొళాయి దగ్గరికి వెళ్ళింది? నీళ్లు ఆ, బిందెలో నుంచి ట్యాప్ లోకి ఎలా వెళ్తున్నాయో చూడ్డానికి. ఏ? బిందెలో నుంచి ట్యాప్ లోకి వెళ్ళడం ఏంటే? ట్యాప్ లో నుంచి కదా బిందెలోకి పడతాయి. తెలుసు కదా, మరి కుళాయి దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని పెద్ద సిఐడి లాగా మళ్ళీ క్వశ్చన్ చేయడం దేనికి? దాహం వేసుంటుంది వెళ్ళుంటుంది. కాదు. ఆ? కాదా? ఎస్, ఇందాక జనాలతో కొట్టించినట్టే ఇప్పుడు ఆ బిందెలతో కొట్టించడానికి వెళ్ళుంటుంది. ఏ నీ బొందే, నీ బొంద. ఇక్కడ మనం ఉన్నామని దానికి తెలియదు కదా, ఎలా కొట్టిస్తుంది? ఆ. నేను చెప్తాను కదా శ్వేత. తిక్క తెలివితేటలు ప్రదర్శించావంటే చూపుతా. నోరు మూసుకొని పడుండు. ఓయ్ ఏంది అందరు గీడ నిలబడ్డారు నీళ్ళ కోసమా? కాదు, పాల కోసం. నువ్వు కూడా పట్టుకుంటావా? అర్రే చీర కట్టిన చింపాంజీ లెక్కున్నా నువ్వు కూడా మస్తు జోకులేస్తున్నావు. ఏంటి, నన్ను నన్ను చింపాంచి అంటావా? చల్ చింపాంజీ అంటే నువ్వెందుకే ఫీల్ అవుతున్నావు? నీతో పోల్చినందుకు గా చింపాంజీ కదా ఫీల్ అవ్వాలి. ఒసే పొట్టిదానో, ఏ ఆగు, ముందు అందరూ గీ బిందెలు తీయండి. ఎందుకు తీయాలి? నాకు దప్పికైతుంది, నీళ్లు తాగాలి. ఏంటేంటేంటి, నువ్వు నీళ్ళు అయితే మేమందరం బిందెలు తీయాలా? మాకు బుద్ధి లేక బిందెలు పెట్టామా ఇక్కడ మేము? ఏమో ఏం లెక్క పెట్టిండ్రేమో నాకేం తెలుసు. చూసావక్క ఎంత మాట అందో? బుద్ధి లేదంట నాకు. అక్క నన్ను చింపాంచి అందే. ఏ కాదా, బిందెలు తీస్తారా నన్ను తీయమంటారా? ఏయ్, ఏంటే దౌర్జన్యమా? ఈ ఏరియాకి నేనే ఆర్డరోడిని, అట్లాంటిది నన్నే బెదిరిస్తావా? తీయనే, ఆ బకెట్ బిందె నాది. తీయ, ఏం చేస్తావో చూస్తా, చెయ్యి. ఏ ఇదేంటి, ఇదేంటి వాళ్ళతో గొడవ పెట్టుకుంటోంది? అది నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు. ఆ, నాకు అర్థమైంది. ఆ? ఏమర్థమైందో? అది గొడవ పెట్టుకునేది మనల్ని కొట్టించడానికే. ఏయ్, అది గొడవ పెట్టుకుంటే దాన్ని కొడతారు గాని మనల్ని ఎందుకు కొడతారే? కొట్లాట దాందైనా కోటింగ్ మనకేనని నా 6th సెన్స్ చెప్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, సిక్స్త్ సెన్స్ నీకు మామూలు సెన్సే లేదు, ఇంకా సిక్స్త్ సెన్స్ ఒకటి. అక్క కావాలంటే చూడు, ఇంకా సేపట్లో మన ముగ్గురులో ఒకరికి దెబ్బ తగులుతుంది. హ, ముగ్గురులోనా? ఎవరికి తగులుతుందా? ఫస్ట్ మీకే అత్తయ్య గారు. ఆ? నాకా? ఏది తగలమనవే తగలమనవే తగలమనవే. ఏంటే భయం వేస్తుందా? ఈ బకెట్ బిందె నాదే, తీస్తానో కదా, తీవే తీయే. నీ కర్మ. చిన్న పిల్లోడు చాక్లెట్ అడిగినట్టు తగలమను తగలమను తగలమనని మరీ తన్నించుకున్నారు. సరిపోయిందా? ఏంటది? నోరా డ్రైనేజీనా? అలా అనగానే జరుగుతుంది. ఎంత ధైర్యమే నా బకెట్టే విసిరేస్తావే? నీ బకెట్ ఏందే? నన్ను నీళ్ళు తాగనీయకపోతే ఇక్కడున్నవన్నీ విసిరేస్తా.